సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ లో సి టోకెన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదండి. సి టోకెన్స్ లో ప్రెసెంట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి కీవర్డ్స్. అసలు ఈ కీవర్డ్స్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్ లో కీవర్డ్స్ అనేది ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా యూజ్ అవుతాయో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. సి టోకెన్స్ లో ప్రెసెంట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి కీవర్డ్స్. అసలు ఈ కీవర్డ్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటారండి. సి లాంగ్వేజ్ లో కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయండి, వాటినే కీవర్డ్స్ అంటారు. అంటే సి కంపైలర్ ముందుగానే డిఫైన్ చేసిన కొన్ని స్పెషల్ వర్డ్స్ అండి, అవే ఈ కీవర్డ్స్ అనొచ్చు, లేదా ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అని కూడా అంటారు. మరి ఈ కీవర్డ్స్ అనేది టోటల్ గా ఈ సి లాంగ్వేజ్ లో ఎన్ని ఉన్నాయండి, 32 ఉన్నాయండి. టోటల్ గా మనకి 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఇవండి సి సాఫ్ట్వేర్ లో ఇన్బుల్ట్ ముందుగానే డిఫైన్ చేసిన ఫిక్స్డ్ వర్డ్స్ అండి. ఏవండి, ఈ 32 కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ ని రిజర్వ్డ్ వర్డ్స్ అనొచ్చు, ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనొచ్చు, ఫిక్స్డ్ వర్డ్స్ అని కూడా పిలవచ్చు. మరి ఈ 32 కీవర్డ్స్ అనేవి ఒక్కొక్క కీవర్డ్ అనేది ఒక్కో మీనింగ్ ఉంటుందండి. ఈచ్ కీవర్డ్ కి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుందండి. మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఒక్కో కీవర్డ్ ఒక్కో విధంగా యూజ్ చేయాలండి. ఈచ్ కీవర్డ్ ఏదో ఒక స్పెషల్ పర్పస్ కోసం డిజైన్ చేసిన ఫిక్స్డ్ వర్డ్ కాబట్టి ఏ కీవర్డ్ ఎక్కడ ఎలా యూజ్ చేయాలో అలానే యూజ్ చేయాలండి. ఆ కీవర్డ్ లో ఎలాంటి చేంజెస్ అనేది మనం చేయలేం. మరి ఈ కీవర్డ్స్ లో కొన్ని రూల్స్ ఉంటాయండి, ముందు అవి చూద్దాం. ఈ కీవర్డ్ అనేది రిజర్వ్ వర్డ్స్, ఫిక్స్డ్ వర్డ్స్ కాబట్టి వీటిని ఎలాంటి చేంజెస్ చేయలేమండి. అలానే ఈ కీవర్డ్స్ అనేది లోవర్ కేస్ లోనే ఉండాలండి, అన్ని స్మాల్ లెటర్స్ లోనే ఉంటాయి. మీరు క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వడం, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇచ్చి రిమైనింగ్ అనే స్మాల్ లెటర్స్ ఇవ్వడం, అలా కూడా ఇవ్వకూడదండి, ఎర్రర్స్ వచ్చేస్తాయి. ప్రోగ్రామింగ్ లో మనకి కీవర్డ్స్ అనేది స్మాల్ లెటర్స్ లోనే ఉండాలి, లోవర్ కేస్ లోనే ఉండాలి. అలానే ఈ కీవర్డ్స్ లో ఎలాంటి బ్లాంక్ స్పేసెస్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గో టు అనే కీవర్డ్ ఉందండి, గో టు ఇండివిజువల్ వర్డ్స్ కాబట్టి గో టు అలా స్పేస్ ఇవ్వకూడదండి, ఎర్రర్ వచ్చేస్తుంది. అలానే సైజ్ ఆఫ్ కీవర్డ్ స్పేస్ ఇవ్వకూడదండి, ఆటోమేటిక్ గా ఎర్రర్ వచ్చేస్తుంది. అండ్ ఈ కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్స్ గా యూజ్ చేయకూడదండి. అసలు ఈ వేరియబుల్స్ అంటే ఏంటి, అలానే డేటా టైప్స్ అంటే ఏంటి, మనం నెక్స్ట్ క్లాసులో చూద్దామండి. ఫైనల్ గా ఈ 32 కీవర్డ్స్ అనేది మనం ఫ్యూచర్ లో చెప్పుకునే టాపిక్. అందులో ప్రోగ్రామ్స్ లో ఈచ్ కీవర్డ్ టచ్ అవుతుందండి, ఆ కీవర్డ్స్ వల్ల యూజ్ ఏంటో కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనండి. ఇలా మనకి సి టోకెన్స్ లో క్యారెక్టర్ సెట్స్ గురించి నేర్చుకున్నాం, కాన్స్టెంట్స్ గురించి చెప్పుకున్నాము, అలానే ప్రెసెంట్ మనం కీవర్డ్స్ గురించి కూడా చెప్పుకున్నామండి. అండ్ రిమైనింగ్ టాపిక్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో నేర్చుకుందాం. ఓకేనండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.